హలో హలో ఎవరండి? గుడ్ మార్నింగ్ అండి. ప్రవీణ్ అన్న గారితో మాట్లాడొచ్చా? నేనే అండి, లైవ్లో ఉన్నాం మనం. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానా అన్న. నా పేరు ననావత్ రాజు నాయక్. చెప్పాలి. నేను శివలాల్ సేన తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ అన్న. చెప్పాలి బ్రదర్. అన్న అదే మీరు లైవ్ న్యూస్ నేను డైలీ చూస్తా అన్న. థ్యాంక్ యూ. ఈ న్యూస్ కంపల్సరీ చూస్తా. మీరు ఒక్కొక్క విషయాన్ని తీసుకొని దానికి క్షుణ్ణంగా మీరు మాట్లాడడము, ఎవరన్నా మీకు రిటర్న్ మెసేజ్ పెడితే గానీ కామెంట్ పెడితే దాన్ని రిప్లై ఇవ్వడం చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ అన్న. ఏదైతే ఈ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పేపర్ పత్రికలో పెట్టాడు చూడండి. ఈయన ఏంటంటే ఈయన ఒక కంటెంట్ మాట్లాడడానికి కంటెంట్ దొరికినప్పుడే బయటికి వస్తాడన్న. ఈ సామా రామ్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక చిన్న కంటెంట్ దొరకాలి ఈయనకి. అంటే నేను ఈ విషయానికి మాత్రమే కౌంటర్ ఇయ్యగలుగుతా. ఏ పార్టీ అయినా ఉన్నది, బీజేపీ అనుకోండి, బీఆర్ఎస్ అనుకోండి, నేను ఈ పాయింట్ కి మాత్రం నా దగ్గర కంటెంట్ ఉన్నప్పుడే ఈయన టీవీ న్యూస్ లలో కనిపిస్తారు, అప్పుడే పేపర్లలో కనిపిస్తారు, తర్వాత మళ్ళీ మాయమైపోతాడు అని. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మీకు ఒక ఏదైనా ఒక స్థానం ఇచ్చినప్పుడు దానికి పరిపూర్ణంగా న్యాయం చేయడానికి చూడాలి. మీరు ప్రతి ఇష్యూని ఎత్తాలి అని. ఆయన ఎక్కడ పోయినా 59 మంది విద్యార్థులు పురుగుల అన్నం తిని పాము కాటుకు గురై చనిపోయినప్పుడు ఒక్కసారైనా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా? మాట్లాడలే. అంటే ఈయన గురించనే కాదన్న, ఎవరైనా ఉండొచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, ఈ రోజు ఈ ఎవరైతే అందగత్తెలు ఉన్నారో మిస్ వరల్డ్ 72వ వరల్డ్ కాంపిటీషన్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారో వీళ్ళ మీద తీసుకున్న చొరవ, వీళ్ళ మీద తీసుకున్న రివ్యూ మీటింగ్లు గాని, ఒక్కసారైనా రైతులు వరి ధాన్యం అమ్ముడు పోకపోతే అక్కడ కాంటాల దగ్గర 2-3 కిలోమీటర్ల లైన్లు ఉంటే కొనుగోలు కేంద్రాల దగ్గర 10 రోజులు పడిగాపులు కాక ఒక రైతు ఎండ దెబ్బకు వరి ధాన్యం సంచి మీదే ప్రాణం వదిలిండనా. వీళ్ళు ఒక్కసారైనా రివ్యూ చేసిరన్నా? అకాల వర్షం వల్ల సంచులే ఒడ్లే కొట్టుకొని పోయినాయన్న. ఒడ్లలో చెరువు వచ్చిందా, చెరువులలో ఒడ్లు పడ్డాయా తెలియకుండా ఉన్నది. ఒక్కసారైనా రివ్యూ మీటింగ్ పెట్టరా అన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఈ రోజేమో నీతి మంత్రులు లెక్క మాట్లాడి అన్న వీళ్ళు చేసిన పనికి మాలిన పనుల వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనాలోచితమైన ఆలోచనల వల్ల ఫ్రీ బస్ అనే ఒకటి పెట్టిరన్న. ఫ్రీ బస్ వల్ల ఇప్పుడు దాకా 50,000 కోట్లు వీళ్ళు కట్టిరు. తెలంగాణ ప్రజాధనం అన్న. ఆ 50,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఏ ఒక్క జిల్లాకో రైతు రుణమాఫీకో, రైతు బంధుకో, ఈ రోజు తెలంగాణ రైతుల కోసమో విద్యార్థుల కోసమో యూజ్ చేస్తే కాకపోతుండేనన్నా ఫ్రీ బస్ అంటే. వీళ్ళు ఫ్రీ బస్ ఇస్తురన్నా. నేను ఒక చిన్న పాయింట్ ప్రవీణ్ అన్న గారు, నా మనసులో చాలా బాధ ఉంది. చాలా మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఎందుకంటే అన్న వీళ్ళు ఫ్రీ బస్ తీసుకొచ్చిరన్న. అంటే తెలంగాణలో ఇప్పటికీ కూడా ఒక 2-3 కిలోమీటర్లు పోవాలంటే డబ్బులు లేనోడు ఉన్నారని అర్థం కదా. అంతే కదా. లేడీస్ అంటే ఒక మహిళా లోకము, మొగుడు కొడుకులు అత్త మామలు డబ్బులు ఇస్తలేరు. ఆడవాళ్ళు ఒక 5 కిలోమీటర్లు అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాలన్నా, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్ కి వెళ్ళాలంటే మేము ఫ్రీ బస్ పెడితేనే వెళ్తారని ఇంకా మహిళలు ఇంకా బీద లోకంలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇంకా స్థానం లేదు. మేము ఫ్రీ బస్ ఇచ్చినందుకే వీళ్ళు ఒక 5 కిలోమీటర్ పోతున్నారని వీళ్ళు సంకేతాలు ఇస్తున్నారన్నా అన్నట్టే కదా. అంటే మీరు బస్సు టికెట్ కూడా కొనుక్కోలేరు, మీరు ఇంత కొనుక్కోలేరనే కదా. వీళ్ళు మహిళా మొత్తానికే కదా, మొత్తం మహిళా లోకానికే కదా వీళ్ళు అవమానపరిచిరు. ఇప్పుడు వచ్చే 2 సంవత్సరాల కోటీశ్వరులు అని చెప్తారట. ఇక బస్సు ఉచిత బస్సు అవసరం లేదు, వాళ్ళే బస్సులు కొంటారు, మహిళలే బస్సులు. 4 కోట్ల జనాభాలు తెలంగాణ తల్లి అని ఆరాధ దైవంగా ఆరాధించే తెలంగాణ తల్లికే నగలు నట్రా లేకుండా చేసిన ఈ మనిషి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేశానంటే ఎవరన్నా నమ్ముతారా? ఓకే నాయక్, మనం వార్తలు ఉన్నాయి, నేను మళ్ళీ మీతో మాట్లాడతా. ఓకేనా అన్నా? ప్లీజ్ మీరు ఒకసారి మీ యొక్క ఇంటర్వ్యూకో లైవ్ కో ఎప్పుడన్నా ఆహ్వానించండి. తప్పకుండా రండి. ఆల్వేస్ వెల్కమ్. 100% నేను మాట్లాడతాను, మీరు చూడండి. ఎందుకంటే నాకు చాలా బాధ ఉందన్న. తప్పకుండా మాట్లాడదాం, మన లైవ్ అయిపోయినాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే. థ్యాంక్ యూ. ఇట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం యువకుల ఆవేదన అట్లున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వల్ల ఎంతమంది యువకులు బాధపడుతున్నారు, ఎంతమంది రైతులు బాధపడుతున్నారు అనేది ఆ కాలే ఉదాహరణ. ఇప్పుడు మనకు వచ్చిన కాలే ఉదాహరణ.